మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజా ముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. అందరూ రకరకాలుగా సూచనలు ఇచ్చారు. దాన్ని ఎట్లా చేస్తే ఇంకా దాని కూడా నెక్స్ట్ వీక్ కల్లా అది కూడా, ఎందుకంటే 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. అవి ఉట్టి పేర్లు తొలగించాలంటేనే 12 నుంచి 15 కోట్ల రూపాయలు అవుతుంది. అది ప్రజాధనం. అది వేస్ట్ చేయకుండా, అది అవసరం లేదు. ఏదైతే మనకి బేసిక్ గ్రౌండ్ కంట్రోల్ యూనిట్ ఏదో బేసిక్ స్టోన్స్ ఉంటాయి, అవి ఒక్కటి ఉంటే టోటల్ దట్స్ మదర్ ఇది అనమాట సర్వేకి. అది ఉంటే మిగతా అన్నీ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మూలంగా మనకు మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది సర్వే. కానీ ఇవన్నీ అనవసరంగా కేవలం అతనికి ఉన్నటువంటి ఆ పేరు ఫోటో పిచ్చ మూలంగా ఇది ఒక వృధాగా డబ్బులు, అది స్టేట్ బడ్జెట్ నుంచి 650 కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి పరిస్థితి. అది ఆ డబ్బు ఉంటే ఎన్నో సంస్కరణలు చేసుకోవచ్చు. రెవెన్యూ సంస్కరణలు కూడా అయ్యాయి. ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీసులు బాగాలేవు, ఆర్డీఓ ఆఫీసులు బాగాలేవు, సొంతంగా బిల్డింగులు కొన్ని దగ్గర లేవు, ఏసీలు పనిచేయవు, కంప్యూటర్ పనిచేయదు, క్యాటరేజీలు మార్చుకోవడానికి డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి. కానీ ఇతను మాత్రం అతని ఫోటో కానీ అతని పేరు కానీ వేసుకుని సరిహద్దు రాళ్ళు మాత్రం ఏర్పాటు చేశాడు.